హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే దివ్యాంగులు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారో, డిజబిలిటీ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఇవి ప్రతిసారి ఈ యొక్క స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి చాలా అనేది కొన్ని సందర్భాల్లో టైమ్స్ అనేవి పెడుతున్నారు. అయితే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఈ యొక్క సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఎవరైతే ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వారు, దీంతోపాటు మనకి హీరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించిన వారు, చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఆర్థోపెటిక్ అంటే చేయి కానీ కాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ నడలేకపోతున్న అభ్యర్థులకి కూడా ఈ సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇవి మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క స్లాట్స్ అనేవి బుక్ అవుతూ ఉన్నాయి. మీరు బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉండే ఏరియా హాస్పిటల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కోసం మీరు వెళ్ళే వాళ్ళు ఆర్థోపెటిక్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇస్తారు ప్రాబ్లం ఉన్నవాళ్ళు. హీరింగ్ ఇంపైర్మెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, చెవి సంబంధించిన వినిపించిన అభ్యర్థులకి హీరింగ్ సర్టిఫికేట్కి సంబంధించింది మనకి ఇస్తారు. దీంతోపాటు లో విజన్ బ్లైండ్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. ఎవరైతే కంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకైతే ఈ యొక్క కళ్ళుకు సమస్య అనేది ఉన్న అభ్యర్థులు, పూర్తిగా కనిచూపు అనేది లేని అభ్యర్థులకి బ్లైండ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మనకి తక్కువ దృష్టిలోపం అనేది తక్కువగా ఉన్న అభ్యర్థులకి అయితే ఈ యొక్క దృష్టిలోపం తక్కువగా ఉన్న వాళ్ళు లో విజన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇది కూడా మీ యొక్క సంబంధిత దగ్గరలో ఏరియా హాస్పిటల్కి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ స్లాట్ అనేది గ్రామ వార్డు సచివాలయాలు బుక్ చేసుకోవాలి. ఒక కన్నుకి సంబంధించిన ప్రాబ్లం ఉండి ఇంకో రెండో కన్ను అనేది నార్మల్గా ఉంటే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. అది మీరు గమనించాలి. ఇలా మనకి చూసుకున్నట్లయితే సెరిబ్రల్ పాలసీకి సంబంధించింది పూర్తిగా బెడ్ రెస్ట్ సంబంధించిన ఎవరైతే ఉన్న అభ్యర్థులకి ఇక సెరిబ్రల్ పాలసీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సిపి సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారు. ఎవరైనా ఈ యొక్క పిల్లవాళ్ళకి కానీ పెద్దలకు కానీ ఎవరైనా ప్రాబ్లం వస్తే ఇలా మీరు చేయొచ్చు. నెక్స్ట్ దీంతోపాటు మనకి ఇంటలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించింది ఎవరైతే మెంటల్గా ప్రాబ్లమ్స్ ఉన్న అభ్యర్థులు, అంటే మనకి మెంటల్ ఇన్లెస్ కానీ నెక్స్ట్ మెంటల్కి సంబంధించిన అంటే ఎవరైనా ప్రాబ్లం ఉన్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వారికి కూడా ఇంటలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ముందుగా ఆ డాక్టర్స్ అనేది సజెస్ట్ చేసిన తర్వాత, సైకాలజిస్ట్ అనేది చూసిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా ఉందో ఏంటని చూశాక హాస్పిటల్లో 3 days అబ్జర్వేషన్లు అనేది కొన్ని హాస్పిటల్స్లో పెడుతున్నారు. 3 days అబ్జర్వేషన్లో పెట్టాక ఆ యొక్క సర్టిఫికేట్ అనేది పర్యవేక్షణ చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు. ఇలా మనకి సర్టిఫికేట్ సదరం కోసం చాలామంది ఎదురు చూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనకి మొత్తం ఏపీలో సంబంధించిన అన్ని హాస్పిటల్స్లో కూడా, ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఈ యొక్క రిమ్స్లో కానీ మనకి ఏరియా హాస్పిటల్స్లో కానీ జరుగుతాయి. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సోమవారం నుంచి థర్స్డే అంటే గురువారం వరకు ఈ యొక్క సర్టిఫికేట్స్ సంబంధించిన చెకప్స్ అనేవి జరుగుతాయి. మీరు ఎవరైతే రిమ్స్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్ హాస్పిటల్స్ కానీ మరియు ఇలాగ ఈ యొక్క దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్స్ అనేవి నిర్వహిస్తారు. ఇలా మనకి ఎవరైనా ఉన్న అభ్యర్థులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అభ్యర్థులు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు సచివాలయానికి ఆ మొబైల్ పట్టుకొని వెళ్తే ఓటీపీ వచ్చి అక్కడ అప్లై చేస్తారు. దీంతోపాటు మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా మీరు ఈ యొక్క దీన్ని దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కి మీరు స్లాట్ బుక్ చేస్తే ఒక డేట్ అనేది ఇస్తారు. స్పెసిఫిక్గా డేట్ ఇచ్చాక ఆ డేట్ ప్రకారం మీరు అక్కడికి అటెండ్ అయితే సరిపోతుంది. అక్కడికి అటెండ్ అయ్యే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క ప్రూఫ్స్ అనేవి తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు మరియు ఇప్పుడు మీకు ఎవరైతే ఈ స్లాట్ అనేది బుకింగ్ అయినట్టు స్లిప్ అవుట్ ఇస్తారో ఆ స్లిప్ పట్టుకొని వెళ్ళినట్టయితే సరిపోతుంది. వాళ్ళు అక్కడ అనేది డాక్టర్స్ అనేది చెకప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ సచివాలయానికి 1 week or 1 monthలో మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇక్కడ డిస్ప్లే మీద చూస్తున్న విధంగా సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇది మనకి సదరంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ.